హలో అండి. ఈరోజు చాలా కమ్మగా మంచి టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి అనే కన్నా పెరుగు చారు అంటే బాగుంటుంది. దీన్ని పెరుగు పచ్చడి అంటే మళ్ళీ రోట్లో నూరటం అనమాట. ఇలా అప్పడాలు వడియాలతో తింటే భలే ఉంటుంది. లేత ఫ్రెష్గా ఉన్న వంకాయలను తెచ్చుకోండి. మీరు ఏవైనా సరే లేతగా ఉండాలి. ఇలా చిక్కటి పెరుగు ఇలా ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఇలా గెలకొట్టేసేసి ఉంచుకుని మొక్కల్ని ఇలా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోండి. అందుకే లేతకాయలు తెచ్చుకోమంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ పట్టదు, ఈ మొక్కలన్నీ వేసేసి వెంటనే కొంచెం ఉప్పు పసుపు వేసేస్తే మొక్క చేదెక్కకుండా ఉంటుంది. ముందు కూడా ఉప్పు నీళ్ళల్లో వేస్తాం కాబట్టి కోసి కొంచెం చూసి వేసుకోండి ఉప్పు మాత్రం. అలాగే పసుపు ఇవన్నీ వేసేసి కొంచెంసేపు తిప్పేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి. అప్పుడే చక్కగా మగ్గుతుంది. ఎందుకంటే నూనె తక్కువ ఉంటుంది కదా. నూనె తగ్గినప్పుడు ఏముందంటే వెంటనే మాడిపోతుంది. సెగ తగ్గించుకుంటే సిమ్లో పెట్టుకుంటే మీకు చక్కగా మగ్గుతుంది. మగ్గితే చాలండి. వంకాయ బాగా ఎర్రగా ఏమీ ఆగవసరం లేదు. లేత వంకాయలు ఊరికే మగ్గిపోతాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. అందులో ఇవి మా మిద్దె తోటలోవి చాలా బాగున్నాయి. ఎలా అంటే మెత్తగా అయిపోయింది, చూసారు కదా. అంటే కొంచెం మెత్తగా అవ్వాలి, కొంచెం ఉండాలన్నమాట. ఆ స్టేజ్లో మీరు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కారం ఇవి వేసేసి, ఉల్లిపాయ ముక్కలను మాత్రం ఏగాల్సిన పని లేదండి, ఎక్కువ ఏగాల్సిన పని లేదు. ఊరికే క్రంచీగా ఉండాలి. కొంచెం సేపు ఇలా వేయించేసేసి ఒకసారి మూత పెట్టి తీసేయండి, సరిపోద్ది. ఉల్లిపాయలు మగ్గితే మెత్తగా అయిపోద్ది వంకాయ. అందుకని ఉల్లిపాయలు ఎక్కువ మగ్గకుండా మనం తింటున్నప్పుడు కొంచెం కరకర తగులుతుంటే బాగుంటుంది నమిలేటప్పుడు. అలా పోపు మాత్రం ప్రత్యేకంగానే ఉండాలి. దీనికి కొంచెం మెంతులు వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేతలేదు. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి అల్లం తురుము కంపల్సరీ వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది. పచ్చిమిరపకాయ, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా ఎర్రగా వేయించేసుకొని కరివేపాకు, ఇంగువ వేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. మళ్ళీ ఈ పోపు అంతా వేగిన పోపుని బాగా వేడి మీద వేయకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయండి. పెరుగు విరిగినట్టు అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వేసేసేయండి. దాంతోపాటు ఇందాక చల్లారబెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, చల్లారబెట్టుకోండి. అలాగే పచ్చి కొబ్బరి తురుము కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది. అలాగే ఉప్పు ఇందాక ఒకసారి వంకాయలో వేసాం, ఇప్పుడు పెరుగుకి అన్నిటికి కలిపి అనమాట. చూసేసుకోండి. ఉప్పు ఎక్కువైతే మాత్రం అస్సలు బాగోదు. ఈ పెరుగు పచ్చళ్ళకి పెరుగు కమ్మగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. కొంచెం పులుపు ఉంటే అదో రకమైన టేస్ట్. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. పెరుగు అంతే, ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే. దీనికి వేడివేడి అన్నంలో చక్కగా అప్పడాలు కానీ, వడియాలు కానీ, లేకపోతే మజ్జిగ మిరపకాయలు కానీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మంచి హెల్దీ కూడా. ట్రై చేయండి.